నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుస్ స్పిరిచువల్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణమి రోజు విశిష్ట గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. వాక్యాముద్రం కారసర సింజాయి పుస్తకం శంఖచక్రే విభాద్రానా స్ఫటికాకరాచురే పుండరీకే నిషిన్నాః ఆమ్లానా శ్రీమృతాః విషి ధైర్యం శుభిః ప్లావాయాన్ మాం ఆవిర్భా యదానాశి మహిమ మానసే వాగ్దిశ. ఓం లక్ష్మీ హైవదన పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నమో నారాయణాయ నమః. శ్రావణ పూర్ణిమ అంటే రక్ష కట్టుకోవడం ఒక్కటే అనే స్థితిలోకి వచ్చాము ఈనాడు. కానీ ఈరోజు ప్రాధాన్యత మర్చిపోయాము. రక్ష కట్టుకోవడం అనేది దేశ రక్షణ కోసమని సోదరులకు రక్ష కట్టినట్లయితే వారు రక్షణ కల్పిస్తారని కొన్ని ఈ మధ్య కాలంలోని పురుషోత్తముడు అలెగ్జాండర్ కథ చెబుతారు. శ్రావణ పూర్ణిమ అంటే అంతవరకే చెబుతారు. కానీ అంతవరకే ఈ శ్రావణ పూర్ణిమ ప్రాధాన్యత కాదు. అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని ప్రథమైన అవతారము హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యము. మనిషికి ప్రాధాన్యమైనది జ్ఞానం. జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు. శాస్త్రాలకు మూలం వేదం. ఆ వేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికి అందరికీ కంకణం కడతారు. వారు రక్షకులవుతారు అని, జ్ఞానానికి రక్షగా ఉంటారని, ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికీ రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షాబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభం చేసిన 4 నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆ తరువాత వేదాంగములైన శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, కల్పకము, ఛందస్సు మరియు జ్యోతిష్యము అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుని ఉపాసన చేసుకొని మొదలు పెడతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక వేదాన్ని నేర్పించిన వారు తిరిగి ఇదే రోజు నుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయనం మొదలు పెడతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్ధరించిన రోజు. భగవంతునికి లోకంపై ఉండే కరుణ చేత నామరూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామరూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ బ్రహ్మకు ఆయనకు వేదాన్ని ఉపదేశం చేశాడు. అయితే వేదం అనేది జ్ఞానం. అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చి పెడుతుంది. అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది. బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్నా అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయాడు. ఎన్నోసార్లు భగవంతుడు తిరిగి ఒక్క రూపాన్ని ధరించి ఇస్తూ ఉండేవాడు. మత్స్యావతారము, హంసావతారం ఇలా ఆయన వేదాన్ని ఇవ్వడానికి వచ్చిన అవతారాలే చాలాసార్లు ఇచ్చినా కోల్పోయాడు. చివర హయగ్రీవ అవతారంలో ఇచ్చాక బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు. అది శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ రూపంలో అంతకుముందు పాడ్యమి నాడు చేశాడేమో అంతగా ఫలితం లేదు. అందుకే పౌర్ణమి నాడు ఉపదేశం చేసి చూశాడు. అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు. మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు. అందుకే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురుచ్యత.
చాలా కాలంగా చేసిన ఆచారములే ధర్మములు. అవి మనల్ని రక్షించేవి కనుక వాటిని చెప్పేవి శాస్త్రాలు అయ్యాయి. శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు. బ్రహ్మ కంచీపురంలోని వరదరాజస్వామి సన్నిధానంలో చేసిన హోమం నుండి శ్రావణ పూర్ణిమ నాడు భగవంతుడు గుర్రపు మెడ కలిగిన ఆకృతిలో వచ్చి గుర్రము యొక్క సకిలింత ధ్వని మాదిరిగా వేదరాశిని ఉపదేశం చేశాడు. అందుకే హయగ్రీవ స్వామి శతనామావళితో ఆరాధన చెయ్యాలి. హయగ్రీవ అనే రాక్షసుని సంహరించడానికి భగవంతుడు గుర్రపు ఆకారంలో అవతరించాడు అంటూ ప్రామాణికం కాని కథలను చెబుతారు. కానీ అట్లాంటి ప్రస్తావన వేదవ్యాసుడు అందించిన ఏ పురాణాలలో లేదు. శ్రీమద్ భగవద్గీతములో శ్రీసుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చేసే ఉపదేశంలో హయగ్రీవ అవతారం కూడా భగవంతుడు వేదోధరణ కోసం ఎత్తిన అవతారం అనేది తెలుస్తుంది. వేదవ్యాసుడు చిట్ట చివరగా పురాణాల సారంగా అందించినదే శ్రీమద్ భగవద్గీతలో. ఆ తర్వాత ఆయన ఎట్లాంటి పురాణాలను అందించలేదు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.